గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన వార్త తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సాక్షి దినపత్రికను తీసుకుంటే ఎల్లో కల్లోలం, 30కి పైగా స్థానాల్లో బగ్గుమంటున్న టీడీపీ నేతలు అని బ్యానర్ ఐటమ్ రాయటం జరిగింది. ముఖ్యంగా మనకి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల్లో బాగా స్టార్ వాల్యూ ఉన్నటువంటి జట్లలో ముంబై ఇండియా కూడా ఒకటి. నిన్న ముంబై ఇండియా మొట్టమొదటి మ్యాచ్ని ఆడింది. మొట్టమొదటి మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్ చేతిలో మొట్టమొదటి మ్యాచ్నే ఓడిపోయింది. అంటే ఇదేదో 5 సార్లు ఐపీఎల్ గెలిచినప్పటికీ ముంబై జట్టు ప్రథమ మ్యాచ్లో ఇప్పటికి 12 సార్లు ఓడిపోవడం జరిగింది. నిన్న కూడా అదే రిపీట్ అయింది. 168 పరుగులు చేయటానికి వెనకబడిపోయి ఓడిపోయినటువంటి సందర్భాన్ని కూడా నిన్న చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి ఉత్సాహంగా క్రికెట్ అభిమానులకి పండుగ రోజు. ఈ నెల 31వ తేదీన విపక్షాలు మహా ర్యాలీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్టుకు నిరసనగా ఈ ఢిల్లీలో మహాకూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని కూడా నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈడీ కస్టడీ నుంచే పాలన. ఈడీ కస్టడీలో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాగునీటి సరఫరా తదితర అంశాల మీద అక్కడి నుంచి, ఆ కస్టడీలో నుంచే వాటి పరిష్కారానికి వారు ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ముంబైలో 3 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసినటువంటి ఇంకొక వార్త కూడా వచ్చింది. డ్రగ్స్ భారతదేశం మీద ఇప్పుడు బాగా వాలిపోయినాయి. నా విశాఖపట్నంలో కూడా చాలా కంటైనర్లలో డ్రగ్స్ని పట్టుకున్నటువంటిది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అలాంటిది ఇప్పుడు ముంబైలో కూడా 3 కోట్ల డ్రగ్ సీజ్ చేసినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. లోక్సభ బరిలో వీరప్పన్ కుమార్తె అన్నటువంటి ఒక వార్త. గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్ప కుమార్తె విద్యారాణి తమిళనాడులోని కృష్ణగిరి నుంచి పోటీ చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మంగళగిరిలో టీడీపీ కోడ్ ఉల్లంఘన అన్నటువంటిది ఇంకొక వార్త. ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు, సంధ్యా నిర్వాహకాలలో ఎగుమతులకు దెబ్బ, డ్రగ్స్ మాఫియా వల్ల ప్రమాదంలో మత్స్య పరిశ్రమ అన్నటువంటి ఇంకొక వార్తను కూడా చూడవచ్చు. ముఖ్యంగా కంగనా, నవీన్ జిందాలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. బాలీవుడ్ నటీమణులకు కుల బంధంతోనే బాబుకు జేపీ భజన, మేధావి ముసుగులో కుల కుటిలత్వం అన్నటువంటిది పోసాని మురళీకృష్ణ గారు చేసినటువంటి విమర్శలకు సంబంధించిన వ్యాఖ్యలను కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తగా వేశారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను కనుక మనం చూస్తే అస్మదీయుడికి అదిరేటి ఆఫర్. కాకినాడ వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ కుటుంబ కంపెనీకి భారీగా భూ సంతర్పణ అన్నటువంటిది బ్యానర్ ఐటమ్ని వేశారు. రఘురామరాజుకు నిరాశే. రఘురామరాజుకు బీజేపీ నుంచి సీట్ ఇస్తారని చెప్పి ఆశించారు నరసాపురం నుంచి, కానీ వారికి సీటు ఇవ్వలేదు. మరి ఇస్తారా ఇవ్వరా అనేది ప్రశ్నార్థకమైనటువంటి అంశం. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులే. మరో 11 స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన అన్నటువంటిది ఇంకొకటి ప్రధానంగా చూడవచ్చు. ఇక టీడీపీ గెలుపు, మాదిగల గెలుపు. పార్టీతో మాదిగలది శాశ్వత బంధం. మందకృష్ణ మాదిగతో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్ అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే 4 ఏళ్లుగా మోత, వెళ్ళిపోతూ వాస. తాజాగా 15% ఆస్తి పెంపుతో కొత్త బిల్లు సిద్ధం చేసినటువంటి ఒక వార్తని ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్గా వేశారు. అనూహ్యంగా 3కి భాజపా టికెట్లు. 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంట్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా బీజేపీలో చేరారు. వారి మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా చేసినటువంటి వ్యక్తి బీజేపీలో చేరారు. వారికి ఎంపీ స్థానాన్ని ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పురంధేశ్వరి గారికి కూడా టికెట్ ఖరారు చేస్తూ వార్తని చూస్తున్నాం. సీఎం రమేష్, వరప్రసాద్, కొత్తపల్లి గీత, శ్రీనివాస వర్మలకు కూడా బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తున్నట్టు ఖరారు చేసినటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ప్రధానంగా అంతర్జాతీయంగా, జాతీయంగా ఉన్నటువంటి వార్తల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఇక జిల్లా స్థాయి వార్తల్ని కనుక మనం చూస్తే
కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని చెప్పి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న కొత్తపట్నం మండలంలో ఆత్మీయ సమావేశం కార్యకర్తలతోటి నల్లూరి గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా వైసీపీకి కొత్తపట్నం మండలం ఒక కంచుకోట లాంటిది, అందుకనే అల్లూరు నుంచే నా ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పి సెంటిమెంట్గా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించడం జరిగింది. గతంలో మోటుమాల, అల్లూరు ఈ గ్రామాలకు సంబంధించి అంటే కొత్తపట్నం మండలానికి సంబంధించి 6,916 ఓట్లు మెజారిటీ వచ్చిందట గత ఎన్నికల్లో. కాబట్టి ఈ తర్వాత 15,000 మెజారిటీతోటి ఘన విజయాన్ని మాకు సమకూర్చాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని కోరటం జరిగింది. నాకు అలానే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా పూర్తికాలం చికిత్సతోటి క్షయవ్యాధి నిర్మూలన అన్నటువంటి వార్త ఒకటి. ముఖ్యంగా గతంలో క్షయవ్యాధి అంటే వీళ్ళని ఊరి నుంచి బహిష్కరణ చేసేటటువంటి వాళ్ళు. అటువంటిది ఈరోజు క్షయవ్యాధి అంటే దానికి మందు వచ్చేసింది. క్షయవ్యాధి గురించి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. ఇంట్లో అందరితోటే సహజీవనాన్ని చేస్తూ ఉండొచ్చు. అయితే క్షయవ్యాధికి సంబంధించి దానికి ప్రత్యేకమైనటువంటి కోర్సు ఉంది. ఆ కోర్సుని తీసుకోవటం ద్వారా దాన్ని క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలించేటటువంటి స్థితికి ఇప్పుడు పరిజ్ఞానం కూడా మందులు కూడా మనకి అందుబాటులోకి రావడం జరిగింది. నిన్న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలో కూడా ఆ డిపార్ట్మెంట్ తరఫున ర్యాలీని నిర్వహించారు. జిల్లా లెప్రసీ, హెచ్ఐవి అండ్ టీబీ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ గారు నిన్న చెప్పడం జరిగింది. ఈ క్షయవ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో దీని గురించి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. దీనికి మందులు ఉన్నాయి. అలానే వీళ్ళకి పౌష్టికాహారం తీసుకునేదానికి 500 రూపాయలు కూడా ప్రభుత్వం అందజేస్తుందట. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. క్షయవ్యాధి గురించి ఎవరూ భయపడాల్సినటువంటి పని లేదని చెప్పి వారు భరోసా కల్పిస్తున్నటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఈరోజు 2 రకాలైనటువంటి పండుగలు. హోలీ పండుగ. హోలీ అంటే చక్కగా రంగవల్లులు చల్లుకొని ఆనందంగా చేసుకునేటటువంటి పండుగ. ముఖ్యంగా ఇది నార్త్ సైడ్ ఎక్కువగా జరుపుకునేటటువంటి పండుగ. అయినా కానీ ఈ పండుగ వాతావరణం మనకి టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన దక్షిణ ప్రాంతంలో కూడా బాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఆనందంగా చేసుకునేటటువంటి పండుగ కాబట్టి అందరూ చేసుకోవచ్చు దీన్ని. అయితే ముఖ్యంగా దీనికి ఒక పురాణానికి సంబంధించినటువంటి ఒక కథ ఏమిటంటే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి యొక్క తండ్రి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు శ్రీహరిని పూజిస్తున్నాడనే ఉద్దేశంతో ఆయనకి అనేక రకాలైనటువంటి మరణదండలు విధించడం జరుగుతుంది. ఆయన్ని ఒకసారి అగ్నిలో ఆహుతి చేయాలని చెప్పి వాళ్ళ చెల్లెలు హోలీ అన్నటువంటి రాక్షసి ఆమెకు అప్పచెప్తాడు ఆ బాధ్యతల్ని. ఎందుకంటే ఈ సైనికులు తీసుకువెళ్ళి ఆయన వేసినటువంటి శిక్షలు సరిగా అమలు చేయటం లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఆమెకు అప్పచెప్తాడు. ఆమె ఈ ప్రహ్లాదుడిని ఆ అగ్నిగుండంలో వేయటం, ఆ అగ్నిగుండంలో నుంచి శ్రీహరి వచ్చి ఆయన్ని ప్రహ్లాదుడిని కాపాడటం. ఏదైతే అగ్నిగుండంలో ఈయన్ని వేసిందో ఆ హోలిక అన్నటువంటి రాక్షసి ఆ అగ్నిగుండంలో పడి ఆమె మరణించినటువంటి సందర్భం. అంటే రాక్షసుడు ఎప్పుడైతే మరణించాడో అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రంగవల్లులు చల్లుకొని పండగ చేసుకున్నటువంటి సందర్భమే హోలీ పండగ యొక్క పురాణమైనటువంటి నేపథ్యం. అంటే దీంట్లో ఏమిటంటే కోరికలు, కామదహనం అంటారు. కామం అంటే కోరిక అన్నటువంటిది అర్థం. కాబట్టి మనకి ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నింటినీ కూడా మనం దహనంగా చేసినట్లయితే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలు ఏవైతే కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలైనటువంటి 6 రకాల దుర్గుణాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కనుక మనం త్యజించగలిగితే మనం కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆవిర్భవిస్తాం. కాబట్టి అలా ఉండాలని ఈరోజు అందరూ కూడా ఈ రంగులు చల్లుకొని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఈరోజు హోలీ పండుగ. అయితే నిన్నటి నుంచే ముందస్తుగానే హోలీ పండుగని మన ఒంగోలు ముఖ్యంగా రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు, మిగతా ప్రాంతాలకి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు, మార్వాడీలు, బెంగాలీలు కూడా మన ఒంగోలులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న ముందస్తుగా గాంధీ పార్కులో కొన్ని వందల మంది అక్కడికి వచ్చి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈరోజు కూడా హోలీ పండుగని జరుపుకునేటటువంటి అందరికీ కూడా మరొకమారు శ్రీ సత్య న్యూస్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకొక పండుగ, అందరికీ ఇష్టమైనటువంటి పండుగ
కులాలకి మతాలకి ఎవ్వరికి సంబంధం లేనటువంటి పండుగ. ఈరోజు లక్ష్మీ జయంతి. అంటే లక్ష్మి అంటే ధనం. ధనం ప్రతి ఒక్కరికి కావాలనుకుంటాం కాబట్టి ఈ ధనానికి కులం లేదు, మతం లేదు, అందరికీ ఒకటే. అందరి దగ్గర ఉండేది భారతదేశం ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా ఏదైతే ముద్రించిందో ఆ నోటే మన దగ్గర ఉంటుంది కాబట్టి దీనికి కుల మతాలతో సంబంధం లేదు. ఈరోజు ఆ డబ్బుకి ప్రతి ఇదైనటువంటి లక్ష్మీ అమ్మవారు జయంతి. అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమ్మవారు ఆ క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించింది అంటాం. ఆ రోజు క్షీరసాగరం నుంచి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు ఈరోజు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఈరోజు లక్ష్మీ జయంతి వేడుకలను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి చాలామంది కూడా ఈ పుస్తకాలని, అకౌంట్ బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ రోజు నుంచే ప్రారంభించేటటువంటి వ్యాపారస్తుల సంప్రదాయం కూడా చాలామందిలో ఉంది. ఈరోజు అటువంటి లక్ష్మీ జయంతి వేడుకలను కూడా ఈరోజు అంగరంగ వైభవంగా అన్ని దేవాలయాల్లో నిర్వహించేదానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈరోజు 2 ప్రధానమైనటువంటి రోజులు కాబట్టి మనందరికి కూడా ఆనందకరమైనటువంటి రోజు. ఇక నిన్న శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మటన్ మార్కెట్ని, ఫిష్ మార్కెట్ని కూడా వారు సందర్శించడం జరిగింది. నగరంలోని చేపల మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం చేశారు. నిన్న చేపల మార్కెట్లో షెడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, అందులో భాగంగా షెడ్ల నిర్మాణం పూర్తి చేసి అక్కడ మామూలుగా అమ్ముకునేటటువంటి వాళ్ళకు కూడా ఆ షెడ్డులో ఈ చేపలు మటన్కి సంబంధించి అమ్ముకునేటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు కూడా వెంటనే పరిష్కరిస్తారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా సాక్షి దినపత్రికలో చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని మనం చూస్తే ఈ నెల 31వ తేదీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. మన జిల్లాలో 3 నియోజకవర్గాలు పర్యటనలో వస్తున్నట్లు మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఈ నెల 31వ తేదీ మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించేందుకు వస్తారట. వీరు హెలికాప్టర్లో రావటం జరుగుతుంది. కావల్లో హెలికాప్టర్ ద్వారా వచ్చి అక్కడి నుంచి బై రోడ్డు మార్కాపురానికి వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఈ 3 నియోజకవర్గాలు ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కూడా పాల్గొనేటటువంటి ఒక వార్త వచ్చింది. అయితే ఈనాడు దినపత్రికలో మాత్రం ఒంగోలు ఇది పోస్ట్పోన్ అయినట్లు తెలుస్తుంది. బాపట్ల నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నటువంటి దీంట్లో సవరణ మొత్తానికి వచ్చింది. అది ఏది కన్ఫామ్ అయిందో మనకైతే అర్థం కాదు. కానీ దీంట్లో ఏమో ఒంగోలు, సంతనూతలపాడులో కూడా పర్యటిస్తారని ఉంది. దీంట్లో ఏమో ఆ 2 పోస్ట్పోన్ అయ్యి బాపట్ల జిల్లాలో పర్యటిస్తారని దీంట్లో వచ్చింది. మొత్తం మీద 31వ తేదీ జిల్లాకి రావడం అనేది ఖాయం అన్నటువంటి వార్తని మనం స్పష్టం చేసుకోవచ్చు. ఇక 31వ తేదీ అంటే ఇంకా సమయం ఉంది కాబట్టి పూర్తి షెడ్యూల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ నెల 31వ తేదీ భగత్ సింగ్పై ఒక సదస్సు. దేశ స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్, రాజ్గురు వీళ్ళు చేసినటువంటి పోరాటం అనిర్వచనీయమైనటువంటిది. పార్లమెంటు మీద ఒక బాంబుని వేసి, అంటే పొగ బాంబుని వేసి పార్లమెంటు మీద కూడా మేము బాంబు వేయగలం అన్నటువంటి సందేశాన్ని ఆ రోజులో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు స్వచ్ఛందంగా వేయటమే కాకుండా వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి లొంగిపోయి స్వచ్ఛందంగా ఉరికంబం ఎక్కినటువంటి మహావీరులు భారత స్వాతంత్ర పోరాటంలో. అటువంటి వారి యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 31వ తేదీ ఒక సదస్సును కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సదస్సులో యువత అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క యువత కూడా అనుబంధంగా పనిచేస్తున్నారు. అసలు ఆ రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలు ఏమిటి, ఆ రాజకీయ పార్టీలు ఏ విధంగా మనుగడ సాధిస్తున్నాయి అన్నటువంటిది కూడా క్షుణ్ణంగా ఈరోజు యువత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళకి బెయిల్ ఇస్తామన్నా సరే మాకు బెయిల్ వద్దు, ఉరికంబవే ముద్దు, ఈ మా చరిత్ర భారతదేశంలో నిలబడాలన్నటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు భగత్ సింగ్, రాజ్గురు వీరు. కాబట్టి వీరి మీద ఈ నెల 31వ తేదీ మల్లయ్యలింగం భవన్లో ఒక సదస్సు జరుగుతుంది. యువత అందరూ కూడా తప్పనిసరిగా వీరి యొక్క జీవిత చరిత్రలను చదువుకొని రేపు ఓటు అన్నటువంటి ఈ వజ్రాయుధాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకి
వేలు మీద మచ్చ వేస్తారు. ఎందుకంటే మనం ఓటు వేసినట్టు గుర్తుగా మనం వేసినటువంటి ఈ మచ్చ మనం 5 ఏళ్ల పాటు తప్పు చేసామని చెప్పి ఈ వేలు మీద ఉన్నటువంటి మచ్చను చూసినప్పుడల్లా మనల్ని వెక్కిరించకూడదు. ఎందుకని మనం వేసేటటువంటి ఓటు పవిత్రంగా ఉండాలి. ఆ ఓటుని పవిత్రంగా మనం తీసుకోవాలి. అందుకనే వేలు మీద మచ్చ వేసేది. మనం వేసినటువంటిది చేసింది తప్ప ఉప్ప అనేది ఇది మనకి తెలియజేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 31వ తేదీ, ఈ నెల 31వ తేదీ భగత్ సింగ్పై జరిగేటువంటి సదస్సులో యువతంతా పాల్గొవాలని కోరుతున్నాం. అలానే నేడు వీరాంజనేయ స్వామివారి తిరునాళ్ళ. వీరాంజనేయ స్వామివారికి అద్భుతంగా తిరునాళ్ళు జరుగుతుంటాయి. మనకి చీరాల వెళ్ళేటప్పుడు ఉప్పుగుండూరు ఉంటుంది. ఉప్పుగుండూరులో మనకి బస్సు రూట్లో వెళ్ళేటప్పుడు పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు మధ్యలో ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహం ఉంటుంది, ఒక దేవాలయం. దానికి కూడా ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళ ఉత్సవాలు చేస్తారు. ఈరోజు ఆ ఉత్సవాలు జరిపేటటువంటి ఏర్పాటుకి అన్ని రకాలైనటువంటివి సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి వీలు ఉన్నటువంటి వాళ్ళు పక్కనే కాబట్టి ఉప్పుగుండూరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి స్వామివారి కరుణా కటాక్షాలు లభించేదానికి అవకాశం ఉంటుంది. ఇక సింగరకొండ తిరునాళ్ళ. సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు అక్కడ ఉండేది. కొండ మీద ఏమో లక్ష్మీ నృసింహస్వామివారు ఉంటారు. ఈరోజు 2 రోజుల నుంచి ప్రారంభమైన సింగరకొండ తిరునాళ్ళ ఈరోజు ప్రధానమైనటువంటి తిరునాళ్ళు. అంటే ఈరోజుతో ముగుస్తుంది. అంటే పౌర్ణమి కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి తిరునాళ్ళ. ఈరోజు ప్రభలు అన్నీ కూడా అక్కడ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, మన్యు సూక్తంతో స్వామివారికి పారాయణలు, అలానే సుందరాకాండ పారాయణ, స్వామివారికి సింధూరం అంటే ఇష్టం కాబట్టి సింధూరం, తమలపాకులు, కదలి ఫలాలతోటి స్వామివారికి అర్చన కార్యక్రమాలు కూడా అన్నీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు వీలైనటువంటి వాళ్ళు సింగరకొండకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నాగలపాడు పక్కనే ఉన్నటువంటి ఉప్పుగుండూరు గ్రామానికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈరోజు చక్కగా హోలీ పండుగని కృత్రిమమైనటువంటి ఈ రంగులతోటి కాకుండా సహజ సిద్ధమైనటువంటి రంగులు కూడా ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అటువంటి వాడండి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకంటే కళ్ళలో పడితే కళ్ళు పోతాయి. అలానే శరీరానికి కూడా ఈ కెమికల్స్ పూయటం వల్ల ఒక రకమైనటువంటి ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి రంగులతోటి ఈ హోలీ పండుగని ఆనందంగా జరుపుకోండి. ఈరోజు లక్ష్మీదేవి యొక్క జయంతి కాబట్టి ఆమెను కూడా ఆరాధన చేసి అందరూ ధనాన్ని సమకూర్చుకోవాలని కోరుకుంటూ మనకి రంజాన్ మాసం ఉపవాస వేళలు కూడా సాగుతూ ఉన్నాయి. సోమవారం ఇఫ్తార్ అంటే ఈరోజు సాయంత్రం దీక్ష విరమించేది సాయంత్రం 6:27 మంగళవారం సహారి రేపు ఉదయం దీక్షని స్వీకరించేది 4:49. కాఫీ టైమ్ సిప్ అండ్ సీని ఈరోజు ఇంతటితో ముగించి రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.